ఇది సంబరాలు చేసుకునే టైం కాదు, సమరం చేయవలసిన టైము. వేల మంది విద్యార్థులు గోసపడుతుంటే, రోడ్లెక్కి నిరసన చేస్తుంటే మనం బర్త్డేలు అనుకుంటా ఖుషి అయ్యే సమయం కాదనుకుంటా స్టూడెంట్ల మీద లాఠీ చార్జ్ చేసిందని లడాయి చేసుకుంటా కేటీఆర్ బయలుదేరింది ఇట్లా. అయితే కేటీఆర్ బర్త్డే అని కారుకర్తలు తీరొక్క కొత్త కొత్త పాటలు రిలీజ్ చేస్తే ఆయన మాత్రం ఇంకో సినిమా పాటతోని పవర్లున్న పాటోళ్ళకు వార్నింగ్లు ఇచ్చింది ఇట్లా. ఢిల్లీలో స్టూడెంట్ల మీద పోలీసుల లాఠీ చార్జుకు నిరసనగా బీఆర్ఎస్ తరపున ఇందిరా పార్క్ కాడ చేసిన ధర్నాకు హాజరుపడ్డాడు కేటీఆర్. పుట్టినరోజు సంబరాలను కూడా దూరం పెట్టి నల్లంగేసుకొని వచ్చి నీటి పేపర్ లీకు చేయంగా పానాలు పోగొట్టుకున్న పిల్లలకు నివాళులర్పించుకుంటా ముందుగాల 2 నిమిషాలు మౌనం పాటించిండు. గటంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఢిల్లీలో పోలీసులు నశించాలనుకుంటా నిలబడి నినాదాలు చేసి వెనకసిరి స్పీచ్ ఇచ్చుకుంటా మోడీ నువ్వు జంజీతో పెట్టుకున్నావు చూసుకో కాసుకో మరని వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా యంగ్ జనరేషన్ ఏం చేసింది, ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు, ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. రాజ్యమా ఉలికిపాడు అని బాహుబలి సినిమా పాటతోని బరాబర్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చే వరకలా వచ్చిన వాళ్ళ ఒక్క తీరుగా జోష్ పెరిగింది. మేము మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే కాంగ్రెస్ లీడర్లు కాళ్ళ కట్టెలడ్డం పెట్టినట్టు చేస్తారు. అరే పవర్లున్న మీరు ఇంకెక్కువ ఇగ్రంతో లడాయి చేసేది పోయి మమ్మల్ని ఆపుతారు ఎందుకు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ రెడ్డి తీరును సీరి చింత గట్టినంత పని చేసింది. ఇట్లా బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది, మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చుట్టాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన, నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్ దాక్కున్నది. అయ్యా రేవంత్ రెడ్డి, నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పినాం లేదా? స్టేజ్ మీద ఉన్న కేటీఆర్ ఫైర్ మీద ఉంటే కిందున్న స్టూడెంట్లు కూడా డబల్ జోష్ మీద ఉన్నారు. పోరి కాంగ్రెస్ ను కడిగి పారేసినాక బీజేపీ మీద బీపీ చూపించిండు. ఈడికెళ్ళి 8 మంది ఎంపీల నుండి ఏం పొడుస్తున్నట్టు అని గట్టిగానే అరుచుకుంటా భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో, ఒక్కరికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం, ఏ దేశం కోసం ఎవడి ధర్మం కోసం? ఈ పిల్లలు దేశభక్తులు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? హిందువులు కాదా కొట్లాడుతున్న పిల్లలు? మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీకు కళ్ళకు కనబడతలేదా? ఇదేనా దేశం కోసం ధర్మం కోసం అంటే? మేమందరమే కాదు, కేసీఆర్ కూడా మిమ్మల్ని కొడుతున్న వీడియోలు ఫోటోలు మీ నిరసనలు చూసి మస్తు బాధపడుతున్నా అనుకుంటా కరోనా కాలంలో కేసీఆర్ చెప్పిన ముచ్చట్లను ముంగటేసుకున్నాడు. ఇట్లా కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూసి. చూస్తున్నాడు, ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. ఇట్లా ఓదికు బీజేపీ కాంగ్రెస్ లను బిగ్గర్ అరుచుకొని కేసీఆర్ గురించి యాద్ చేసుకుంటా స్పీచ్ ఇచ్చినాక ఈ జనరేషన్ తో పెట్టుకుంటే ఇచ్చి పడేస్తారు అనుకుంటా పారడైస్ పదాలతో పంచులేసింది గట్టిగానే. ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇలా కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు, పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టారు. మొత్తానికి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా చేసుకోకుండా స్టూడెంట్ల కోసం కొట్లాడుకుంటా సర్కార్ కు బరాబర్ వార్నింగ్ ఇచ్చే వరకలా కేటీఆర్ ఫ్యాన్స్ బర్త్డే స్టేటస్ లతో పాటుగా ఈ వీడియోలను కూడా షేర్ చేస్తారు గట్టిగా. మా అక్క బిడ్డ దినా ఫోన్ చేసి పిన్ని పిన్ని ఇలా వాన పడుతుందా, బడికి సెలవులు ఇస్తారా, బడికి పోవాలని అనిపిస్తలేదు, జర చెప్పు పిన్ని అని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పలేక నాకు నెత్తిన వస్తుంది. ఈ కాలం పిల్లలు కొందరు ఏమైనా బడి దొంగలయ్యే ఆలోచన చేస్తున్నారు, కానీ ఈ పిల్లలు మాత్రం గట్ల కాదు.
కొండలిరిగి మీద పడ్డా బడికి పోతాం అన్నట్టు నడుచుకుంటా దేశం మొత్తం వైరల్ అవుతున్నారు. చిన్నప్పుడు చదువుకోకుండా తర్వాత దాని ఇలువ తెలిసి బాధపడుతున్నోళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముంగట్నే ఉంటారు. ఒక్కటికి 2 సార్ల చదువుకోర్రా అని చెప్తుంటారు. కానీ బుడ్డ పిల్లలు చూడుండ్రి, చిన్నతనంలోనే పెద్దోళ్ళకి తెలిసినంత చదువుకున్న ఇలువ ఎరికైనట్టు కష్టపడుతున్నారు. పట్టుదలకు అంగీలాగేస్తే గీ ముగ్గురు పిల్లలే అన్నట్టు సాగిపోతున్నారు. కలిసి నడుచుడు ఎట్లనో, అనుకున్న సాధించుడు ఎట్లనో, పరిస్థితులను ఎదిరించి ఎట్లా ముంగట్టుకోవాలనో వీళ్ళని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకునేటట్టు చేస్తున్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో ప్రతిరోజు బడికియో గిట్లా పోతారట. పెద్ద పెద్ద గుట్టల నడుమ నుంచి ఎత్తువంపుల బాటల ఎక్కుకుంటా దిగుకుంటా పోయి వస్తారట. మరి వీళ్లకు బడి మీద ఉన్న ప్రేమ చూసి ఎవరు వీడియో తీసిండ్రో ఏమో గాని సోషల్ మీడియాలో పెడితే మిలియన్ల కొద్ది పబ్లిక్ సెర్చ్ చేసి మరి చూస్తున్నారట. కాళ్ళ కింద బురద, మీద నుంచి వాన, గుంతల బాట, గుట్టంచు మీద నడక, కాలు జారితే మింగేతానికి రెడీగా ఉన్న లోయ, పైనుంచి ఎప్పుడు జారుకుంటొచ్చి మీద పడితే తెలియని కొండబండలు. ఇంత కఠినంగా ఉన్నా కూడా ఏ కొద్దిగా భయం లేకుంటే వెళ్ళిపోతున్నారు. వానొస్తే రెయిన్ కోట్లు కప్పుకొని కదిలిపోతున్నారు. ఇంటికాడ బుడిబుడి అడుగులేసే ఈడులా కాలు జారితే కథమయ్యే కఠిన పరిస్థితుల బడిబాట పట్టిండ్రంటే వీళ్ళ గుండె ధైర్యానికే మొక్కాలే. ఒకళ్ళ చెయ్యి ఇంకొకరు పట్టుకొని బాట వంటి పోయేటోళ్ళు ఎవ్వరు మాట కలిపినా నోరు తెరవకుండా పోతున్నారు. ఇక దీన్ని చూసిన సోషల్ మీడియా జనము వాన కవర్లు వేసుకొని నడిచే ట్రెండ్ షురూ చేసిండ్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇసొంటి కవర్లే వేసుకొని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుండ్రు. ఇక నాగాలాండ్ మంత్రి చూసినాక టెన్జన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. పిల్లల దృఢ చిత్తం కలిగి ఉన్నారు కాబట్టి పట్టుదల మారుపేరు అవుతున్నారని రాసుకొచ్చిండ్రు. రంగురంగుల రెయిన్ కోట్లు వేసుకొని బడికి పోతున్న పిల్లలను చూసి కడుపు నిండింది అన్నట్టు చెప్పిండు. ఆ రాష్ట్రం అంతరే కాదు, ప్రపంచ దేశాల పబ్లిక్ కూడా ఈ పిల్లల గురించి, వాళ్ళ గుండె ధైర్యం గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు, షేరింగ్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ అయింది.